నిఖిల్ దరిద్ర బాట. నాకు నిజం చెప్పాలంటే నిఖిల్ ఓవర్ యాక్టింగ్ చేయడానికి తప్ప దేనికి పనికి రావట్లేదు. నిఖిల్ ఫోకస్ చేయాలి. అమ్మాయిలు ఎమ్మడి తిరుగుడు ఆపేసి ఏ రోజైనా నిఖిల్ కరెక్ట్గా ఆడితే బాగుంటుంది. అమ్మాయిలు సపోర్ట్ చేయరు, సంచాలకుగా నీ టీం వాళ్ళు ఉండి నీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే నువ్వు ఎవడైనా గెలుస్తాడు. నిఖిల్ ఈడ గెలుస్తుండే అంటే నిఖిల్ ఈడ ఆడుతుంటే ఇంకో అమ్మాయి ఆ నబీల్ అనే అబ్బాయిని నిజంగా ఎంత కించపరిచారంటే ఆమెకి అంత సోయి తప్పిన అమ్మాయి తెలియదు. అసలు అంత రాక్షస ఆనందం ఎందుకు. ఆమె పేరేమంటారు, గౌడ, యష్మి గౌడ. ఆమె మామూలు రాక్షసానందం పొందట్లేదు. ఏదో మళ్ళీ ఆమె ఇన్స్టాగ్రామ్ లో అయితే పులిలాగా పెట్టిరు. ఆమె పెద్ద పిల్లి దరిద్ర పాట. విష్ణుప్రియ ఏం చెప్పమంటావు బ్రో, విష్ణుప్రియ బ్రహ్మాండంగా ఆడుతుంది. విష్ణుప్రియ ఆడాలి, మాట్లాడాలి. విష్ణుప్రియ షోలలో మాట్లాడుతుంది కానీ విష్ణుప్రియ అభిమానులంగా చెప్తున్నాము. విష్ణుప్రియ ఏం ఆడట్లేదు. వాళ్ళు ఆడితే ఓదార్చడానికి సరిపోతుంది. నువ్వు గేమ్ ఆడు విష్ణుప్రియ. నువ్వు ఒక కాంపిటీటర్వి. నువ్వు వాళ్ళని సపోర్ట్ చేయడానికి వెళ్ళలేదు. వాళ్ళ దరిద్ర పాట నువ్వు సపోర్ట్ చేయడానికి వెళ్ళట్లేదు. నీ ఆట నీ పర్ఫార్మెన్స్ చేయి. అవసరమైతే నబిల్ని హెల్ప్ చేయి. నబిల్ చాలా జెన్యున్ గా ఆడిను. జెన్యున్ కంటెస్టెంట్ నబిల్. నిజంగా చెప్తున్నా. ఈ నబిల్ ఆఫ్రీది ఎవరైతే ఉన్నాడో వరంగల్ పోరోడు బ్రహ్మాండంగా ఎక్కడ ఏ విషయానికి తప్పు పట్టకుండా నీట్గా ఆడిండు. కానీ ఆ అమ్మాయి చేసిన తప్పుల వల్ల ఈ రోజు ఆయన ఓడిపోయాడు. అంటే నిజంగా ఇంత దరిద్ర ఆట నేను ఎప్పుడు శేఖర్ భాష కుళ్ళు జోకులతోటి బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. సో ఈ రోజు లైవ్ లో చూసుకుంటే గినగా చాలా బ్రహ్మాండంగా ఆడిండు. ఇంకొకటి ఏంటంటే నైనికాకి మనోడికి వాటర్ లో పడేయాలంటే తీసుకుపోయి వాటర్ లో పడేస్తుంది. చాలా బ్రహ్మాండంగా అనిపించింది. సో ఇలాంటి గేమ్ ఉంటే బాగుంటుంది. స్పోర్టివ్ గా ఉండాలి. కానీ వీళ్ళు టీమ్ టాప్ 5 ఎవరు అనుకుంటున్నారు సార్? టాప్ 5 అయితే నేను అనుకుంటున్నాను ఈ నబిల్ ఉండాలి. నబిల్ ఉంటాడు, శేఖర్ పాషా ఉంటాడు, ఇంకోడు మన తెలంగాణ ఆయన ఆర్టిస్ట్ ఇంకొకడు ఉన్నాడు, అభయ్ ఉంటాడు. కాకుండా అభయ్కి దగ్గర కనుక బిత్తిరి తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి. ఆ తెలివితేటలు కొంచెం మానుకుంటే డెఫినెట్లీగా మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇంకో అమ్మాయి పేరేంది, రతిక 2, యష్మిక గౌడ. ఆమె దరిద్ర వాట, ఆమె చెత్త. సోనియా ఉంటది. సోనియా ఎందుకంటే పుల్లలు పెడుతుంటది. ఆయనకి గంటకు ఒక పూట మారుస్తుంది. డెఫినెట్ గా సోనియా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం రతిక విజయంలో బిగ్ బాస్ ఎలిమినేట్ చేసి తప్పు చేశాడు. ఈసారి అలాంటి తప్పులు అస్సలు జరగదు. విష్ణుప్రియ ఉంటారు. విష్ణుప్రియ నిఖిల్ కష్టం బ్రో. నిఖిల్ ఎందుకు ఉంచుతారంటే నిఖిల్ యాటిట్యూడ్ వల్ల ఉంచుతారు. అంటే నిఖిల్ యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. ఏదో టీం మొత్తం ఆయననే ఫామ్ అవుతుంది. బిగ్ బాస్ నేనే నడుపుతున్నా ఫీలింగ్ తోటి ఉన్నారు నలుగురు. ఈ ప్రేరణ, ఈ యష్మి గౌడ, ఈ నిఖిల్. బిగ్ బాస్ మా చేతిలో ఉన్నాడు. బిగ్ బాస్ నేను చెప్తేనే వింటాడు. బిగ్ బాస్ లో ఒక గేమ్ పెట్టిరు బ్రో. మొన్నటి ఎపిసోడ్ లో చూస్తుంటే గేమ్ పెడితే ఆ షాపింగ్ చేసుకోమంటారు హౌస్ మేట్స్ అందరికి. కానీ ఆ షాపింగ్ చేసేటప్పుడు వీళ్ళు ఎంత పెద్ద ఫ్రిడ్జ్ ను వదిలేసి మొత్తం వెతుకుతారు. ఇక అన్ని వదిలేసి ఆ ఫ్రిడ్జ్ లో ఉన్న చికెన్ మర్చిపోతారు. అంటే మళ్ళీ నీ మైండ్, నీ ఐక్యూ లెవెల్ ఎంత ఉందో, నీ బుర్రలో ఎంత చెత్త ఉందో నాకు క్లియర్ గా అర్థమైంది. ఆ చెత్తని కనుక బయట పెట్టి మంచిగా ఆడి ఉంటే ఆ రోజు నువ్వు ఇచ్చిన టైం, బిగ్ బాస్ ఇచ్చిన టైంలోనే ఆడితేనే నీకు ఓటేస్తాం. బిగ్ బాస్ 10 సెకండ్లు టైం ఇవ్వచ్చుగా అంటే ఎందుకు ఇస్తారు నీకు? అంటే క్వశ్చన్ పేపర్. బిగ్ బాస్ కి వాళ్ళకి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉందని చెప్తున్నా కదా. మీ బిగ్ బాస్ కి ఆ యష్మి గౌడకి అడగంగానే ఇచ్చేంత ఏదో నడుస్తుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్ లో గలీజ్ కస్టమర్ అంటే కంటెస్టెంట్ అంటే యష్మి గౌడ నెంబర్ 1 గలీజ్ కంటెస్టెంట్. ఎందుకంటే ఆమె యాటిట్యూడ్ అస్సలు బాగాలేదు. ఎందుకంటే అంత అలా చిల్లరగా బిహేవ్ చేసింది. ఎంత అలా అనుకోవచ్చు. ఎందుకంటే నేను నిజం చెప్తున్నా, అంత ఇరిటేట్ చేయాల్సిన అవసరం లేదు. వేరే ఉంటాడు దవడలు పలగొడతాడు. అంటే లాస్ట్ సీజన్ లో ఎవరైనా సీరియస్ గా ఉన్న గతంలో సోహెల్ అలాంటి వాళ్ళు ఎవరైనా రాహుల్ సిప్లు కదా దవడ పలగొడతారు, మూతి పండ్లు మొత్తం రాలుతాయి. ఎందుకంటే ఒక ఇంట్రెస్ట్ గా ఆడుతున్న గేమ్ ని నువ్వు ఎక్కిరిచ్చి ఇరిటేట్ చేస్తున్నావు చూడు. అందులో నువ్వు రాక్షసానందం పొందుతున్నావు చూడు. అది నాకు నచ్చలేదు. అదంత దరిద్ర పాట. వీలైతే హెల్ప్ చేయి. తర్వాత నువ్వు తప్పులు చెప్పుకో. ఏమంటే మీ ఓడు గెలిస్తే, మీ టీం మెంబర్ గెలిస్తే తర్వాత హగ్ ఇవ్వు, తర్వాత వీళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వు, తర్వాత కంగ్రాట్స్ చెప్పు, ఏదైనా చెప్పు. వాడు అవుట్ అని చెప్తే మీ వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. పిచ్చి పువ్వులా మేము చూస్తున్నది ఇక్కడ. ప్రతి వాళ్ళు చూస్తున్నాం కదా, ఎవరు తప్పు ఎవరు రాంగ్ అని మేము ప్రతి ఒక్కటి చూస్తున్నాము. యష్మి గౌడ ఈ ప్రేరణ చేసింది నిన్న చాలా రాంగ్.